ఈ ఫిట్నెస్ జర్నీలా ఈ ఒక్క తప్పు వల్ల నువ్వు లోపల నుంచి బయట నుంచి మొత్తం గుడిసిపోతున్నావు. అది నీకు అర్థమైతలే. అదేందో వీడియోలో చెప్తా. సో వీడియో ఎండ్ దాకా చూడు, స్కిప్ కొట్టకుండా. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో హే గాయ్స్, ఈ రోజు అయితే డే 20 ఆఫ్ మన ఏదో ఒకటి సిరీస్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ పాయింట్ కి వద్దాం. నువ్వు ఏం తప్పు చేస్తున్నావు తెలుసా? నీకు చూసుకోకుండా వేరుంది చూస్తున్నావు. ప్రోగ్రెస్ అర్థమైందా? ఇంకా మీద నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి ఇప్తేకి 16 years లో ఒకటేమో జబర్దస్త్ ఫిజిక్ వేసుకొని తిరుగుతుంది, ఇంకొకటేమో 3 months లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసిండు. అది చూసి ఇంకా నువ్వు నిన్ను క్వశ్చన్ చేసుకుంటూ, అరే నేను కూడా చేస్తున్నా వర్కౌట్, నేను కూడా చక్కగా డైట్ ఫాలో చేస్తున్నా, నాదెందుకు పెరుగుతలేదని బాడీ. కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి, అదేంటంటే ప్రతి ఒక్కళ్ళది ఒకటే లేక ఉండదు. జెనెటిక్స్ ఇంకా లైఫ్ స్టైల్ కూడా సేమ్ ఉండదు ప్రతి ఒక్కళ్ళది. ఇంకా వాళ్ళ బాడీ రెస్పాండ్ అవుతున్నట్టు నీ బాడీ కూడా రెస్పాండ్ కావాలని ఏం రూల్ లేదు. ఇంకా నువ్వు జస్ట్ అలా 3 months ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ పోతే వాళ్ళ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చూడు, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు అనేది వర్కౌట్స్ అవన్నీ. అంతే ఇంకా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చూసి నువ్వు ఇంకా డిమోటివేట్ అయిపోయి ఓవర్ థింక్ చేస్తూ, అరే నేను ఎందుకు అయితే లేను రా అల్లలేక అని ఇంకా నిన్ను తిట్టుకుంటూ, అరే నేను వేస్టింగ్ ఏం చేయలేనని. కానీ బ్రో నిజమేం తెలుసా? ఫిట్నెస్ అంటే ఆనంతో కంపేర్ చేసుకోవడం కాదు, నిన్ను కంపేర్ చేసుకుని నీ బెస్ట్ వర్జన్ నువ్వు అన్లాక్ చేయాలి. అంటే నిన్న నువ్వు ఏదైతే ఉండే కదా దానికన్నా బెస్ట్ ఈ రోజు కావాలని ఇంకా రేపు కావాలని అనుకుని నువ్వు స్టార్ట్ చేయాలి. అంతే. ఓకేనా? రైట్, మరి ఉంటా. ఈ రోజుకి ఇంతనే చాలు. బాయ్.